వెల్కమ్ టు మోజో టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమెరికా ఇరాన్ సీజ్ ఫైర్ కు మాక్రోన్ స్వాగతం. లెబనాన్ పరిస్థితిపై ఆందోళన. అమరావతి పేరిట అవినీతి, మావిగన్ ప్రణాళికతో ప్రత్యామ్నాయం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణను స్వాగతించారు. ప్రస్తుతం ఈ సీజ్ ఫైర్ కొనసాగుతున్నట్లు కనిపిస్తోందని ఆయన తెలిపారు. అయితే లెబనాన్ లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని హెచ్చరించిన మాక్రాన్ ఈ ఒప్పందంలో లెబనాన్ ను కూడా చేర్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో శాంతి స్థిరంగా ఉండాలంటే అన్ని ప్రాంతాలకు వర్తించే సమగ్ర ఒప్పందం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. Repeatedly since the beginning of this conflict. For nearly 40 days now, it is indeed through negotiation that we can provide the security guarantees necessary for stability throughout the region. Therefore, the announcement of this ceasefire is very good news. Regarding the Strait of Hormuz, Iran has announced its readiness to reopen it, which is a positive development. We have been working for several weeks to mobilize our partners in Asia, Europe, and the region. Around 15 countries are currently mobilized and participating in the planning, led by France, to enable the implementation of a strictly defensive mission in coordination with Iran when the conditions are right to facilitate the resumption of maritime traffic. Regarding Lebanon, which, to date, is also included in the ceasefire, which is a good thing and even an essential thing, and where the strikes have ceased in recent hours, the situation is critical. Allow me to say one last word before we begin the work of this council, to welcome the release of Cécile Kohler and Jacques Paris, and the profound relief it brings to all of us. I will have the opportunity to meet with them later this morning. This marks the end of a terrible ordeal lasting 3.5 years, and I want to take this opportunity to thank the Omani authorities for their mediation efforts, particularly. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్. అమరావతి పేరుతో భారీ అవినీతి దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. అందుకే ప్రత్యామ్నాయంగా మావిగన్ ప్రణాళికను ప్రతిపాదించామని తెలిపారు. ఇక అమరావతి గురించి నేను చెప్పాల్సిన పని, అమరావతిలో ఏం జరుగుతా ఉంది అన్నది, ఎంతటి దారుణమైన స్కాములు జరుగుతా ఉన్నాయి అన్నది మనలో అందరికీ కూడా ఇప్పటికీ అర్థమైంది. స్క్వేర్ ఫీట్ కట్టడానికి 5 స్టార్ ఫెసిలిటీస్తో హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ ఎక్కడైనా కూడా కట్టడానికి అయ్యే ఖర్చు 4,500 దాటదు. ఇది 5 స్టార్ లాబీసు, ఇటాలియన్ మార్బులు ఈ స్థాయిలో కట్టే కార్యక్రమాలు చేసినా కూడా అమరావతిలో మాత్రం 12,000, 14,000 అడుగు ఖర్చు. రోడ్లు వేస్తా ఉన్నారు, 6 లేన్ రోడ్లు. నేషనల్ హైవేలు టెండర్లు పిలిస్తే 20 కోట్లు వస్తా ఉంది. ఇక్కడ మాత్రం 53 కోట్లు లేను. ఎక్కడా లేని స్కాములు. ఎవరు స్కాముల్లో భాగస్తులు అని అంటే ఈనాడు వియంకుడు, బిఎస్ఆర్, బలుసు శ్రీనివాసరావు, చంద్రబాబు నాయుడు బినామీ, అంతా ఇల్లే. వీళ్ళకి మళ్ళీ ఏంది కొత్తగా మొబిలైజేషన్ అడ్వాన్స్. ఇంతకుముందు ఎప్పుడూ లేదు. మొబిలైజేషన్ అడ్వాన్స్ చేయడమైంది కొత్తగా. ఇంతకు ముందంతా వర్కులు చేస్తే బిల్లు ఇచ్చే పరిస్థితి. ఇక్కడ చంద్రబాబు నాయుడు హయాంలో వర్కులు చేయాల్సిన పనిలే. కాంట్రాక్టర్లు మనోళ్ళే, మనకు సంబంధించిన వాళ్ళే. ఈనాడు ఇల్లే, అంతా ఇల్లే. అడ్వాన్స్ 10%. ఒక్కొక్కరికి 6,000 కోట్లు వర్కులు అంటే ఒక్కొక్కరికి 600 కోట్లు అడ్వాన్సులు. వర్కులు చేయడం కదా దేవుడు వరకు ఫస్ట్ మొబిలైజేషన్ అడ్వాన్సులు 600 కోట్లు ఒక్కొక్కరికి. ఈ స్థాయిలో దోచేస్తా ఉన్నారు. ఎక్కడా కూడా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఇక రాష్ట్రానికి ఎలా వస్తాయి? రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఇలా కొల్లగొడతా ఉంటే ఇక రాష్ట్రంలో ప్రజలు, పేదలు, మధ్యతరగతి వర్గాలు వీళ్ళ పరిస్థితి ఏమిటి? పశ్చిమ గోదావరి జిల్లా మండలం మార్టేరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కిసాన్ మేళా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొని రైతులు ఏర్పాటు చేసిన ఉత్పత్తుల స్టాల్స్, వరి బంగడాలు, వ్యవసాయ యాంత్రిక పరికరాలను స్థానిక ఎమ్మెల్యే పితానితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో వ్యవసాయం నాశనమైంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో గోదావరి జిల్లాలో కాలువలో కనీసం మట్టి తీయలేదు అని, వైసీపీలో రైతులు చేసేదేమీ లేక క్రాప్ హాలిడే ప్రకటించారన్నారు. జగన్ దుర్మార్గుడు, 12 లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు. చేసిన అప్పులకి వడ్డీ కడుతున్నామని, కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళు మాదిరి పనిచేస్తున్నాయని, దుర్మార్గుడు జగన్ రైతులకు ఒక్క పరికరం కూడా ఇవ్వలేదు అని, 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని సభాముఖంగా తెలియజేశారు. 2 శాఖలు ఉన్నాయి. ఒకటి వ్యవసాయ శాఖ. వ్యవసాయ శాఖ అవసరమైనటువంటి
సాగునీటి పారుదల శాఖ. ఈ రెండు శాఖలు బాగా ఉండేటప్పుడే రైతుకు మంచి జరుగుతుంది, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది, రైతు వ్యవసాయం చేయడానికి ఉత్సాహపడతాడు. దురదృష్టం ఏమిటంటే 2019 నుంచి 24 వరకు ఈ రెండు ప్రధాన శాఖలకి పాలించినటువంటి ప్రభుత్వం తాళా వేసిందని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాల్లో ఇప్పుడే పెద్దలు మంత్రి గారు వినండి, మాట్లాడండి అని చెప్తున్నారు. 5 సంవత్సరాల్లో ఈ 2 జిల్లాలనే తీసుకుందాం. ఈ 2 జిల్లాల్లో ఎక్కడైనా సరే ఒక్క కాలువలో ఒక తట్టిని మట్టి తీసినటువంటి దాఖలాలుంటే మీరెవరైనా చెప్తే దానికి నేను అంగీకరిస్తాను. 5 సంవత్సరాలు ఇరిగేషన్ వ్యవస్థని పూర్తిగా బస్టుపట్టించారు. దీనివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. అధికంగా వర్షాలు పడితే కాలువల్లో నీరు వెళ్ళడం లేదు. మనకి పంట చివరి దశకొచ్చి చేతికొచ్చినటువంటి సమయంలో పంటంతా ముంపుడై రైతుకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించారు. కానీ చాలా బాధ, ఆవేదన కలిగింది. 5 సంవత్సరాలు మొత్తం వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశారు. ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా కోలుకోలేనటువంటి దెబ్బతీశారు. ఈ రోజు ప్రతి వైసీపీ నాయకుడు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసేస్తున్నారని. దీనికి ఆద్యులు మీరు. ఈ రోజు ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఆదాయం మొత్తం జీతాలకే సరిపోతుంది. మీరు 5 సంవత్సరాల పాలనలో 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆ అప్పు కూడా ఎక్కువ వడ్డీలకి తీసుకొచ్చి ఈ రాష్ట్రం మీద అధిక భారాన్ని మోపారు. మీరు చేసినటువంటి అప్పులకి వడ్డీ కట్టాలంటే మళ్ళీ అప్పు చేయవలసినటువంటి పరిస్థితిని తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా పూర్తిగా నష్టానికి గురి చేసిన విషయాన్ని ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. ఒక శపథం తీసుకొని పోలవరం ప్రాజెక్టు రేపు వచ్చే సంవత్సరం జరుగుతున్నటువంటి గోదావరి పుష్కరాల కంటే ముందు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని కంకణం కట్టుకొని అహర్నిశలు పనిచేస్తున్న విషయాన్ని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కృష్ణా గోదావరి నదులు కలిస్తే, రేపు వంశధార గోదావరి కలిస్తే ఈ రాష్ట్రంలో నీటికి ఇబ్బంది ఉండదు. జిల్లా ఎన్సీడీ అధికారి డాక్టర్ జగన్ మోహన్ సూచించారు. కొమరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆషాఢే కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆరోగ్య సేవలపై సమీక్ష నిర్వహించారు. గర్భిణీల్లో హై రిస్క్ సమస్యలు సకాలంలో గుర్తించి వారికి తగిన వైద్య సేవలు అందించాలన్నారు. పిహెచ్సి ప్రసవాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వేసవిలో ఆరోగ్య సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని ఆరోగ్య కేంద్రాలు, గ్రామాల్లో ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఆషాఢే సందర్భంగా కొమరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆషాఢే కార్యక్రమంలో పాల్గొని వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ఆరోగ్య కార్యక్రమాలు అమలు తీరు, అలాగే అందుతున్న వైద్య సేవల తీరుపై సమీక్ష నిర్వహించడం జరిగింది. మరి ఆషాఢే కార్యక్రమం కొమరాడ పిహెచ్సి వైద్య అధికారి డాక్టర్ దేవేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నేను జిల్లా ఎన్సీడీ మరియు ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ పి జగన్మోహన్ రావు. ముఖ్యంగా మరి ఈరోజు ఆషాఢేలో సారాంశం ఏంటంటే ఈ మాతా శిశు ఆరోగ్యానికి సంబంధించి, అలాగే పోషణ, అలాగే ఈ రకాల వాళ్ళకి గ్రామీణ స్థాయిలో వాళ్ళు నిర్వహించిన కార్యక్రమాల గురించి ఏ విధంగా పర్యవేక్షణ చేస్తున్న అంశాలపై వాళ్ళని సమీక్షించడం జరిగింది. ముఖ్యంగా ఈ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమి, అలాగే గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ గర్భిణీలకు సంబంధించిన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, అలాగే ముఖ్యంగా ఐరిస్ గర్భిణీలను గుర్తించడంలో వాళ్ళకి ప్రత్యేకంగా తగు సూచనలు ఇవ్వడం జరిగింది. సమస్యను మనం ఎంత త్వరగా గుర్తించి నివారించగలిగితే మనం తీవ్రత నుంచి కాపాడుకోవచ్చు. అలాగే నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారము గడువు తేదీలో ఒక టీకాలు వేయడం, అది కూడా మన శిశు ఆరోగ్య కార్యక్రమంలో ముఖ్యంగా వస్తుంది. అలాగే మరి ప్రస్తుతం వేసవికాల రీత్యా ఖచ్చితంగా మనం ప్రజల్లోకి అవగాహన కల్పించాలి.
ఈ వేసవి అంటే వాతావరణం ఉష్ణోగ్రత పెరుగుతున్న వల్ల దానివల్ల వచ్చే అనారోగ్య సమస్యలు వాటిపై పూర్తిగా వాళ్ళకి తగు సూచనలు జరిగింది. అలాగే అందుకు సంబంధించిన కరపత్రాలు అయితేనేమి, అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉన్నవి లేనివి కూడా వాళ్ళని అడగడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ స్థాయిలో ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలి. ముఖ్యంగా ప్రజల్లో అవగాహన కల్పించి ఈ వేసవి రీత్యా ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, రాకుండా ఏ విధమైన జాగ్రత్త తీసుకోవాలి అనే అంశాలపై ప్రతి ఒక్కరు కూడా అటు కమ్యూనిటీ హెల్త్ వర్కర్ రంగం నుంచి వైద్య అధికారుల వరకు కూడా ఈ అవగాహన కార్యక్రమాలు అనేది గ్రామీణ స్థాయిలో చేపట్టాలి తప్పనిసరిగా. ఆ విధంగా వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఓఆర్ఎస్ని వినియోగించే పద్ధతిని కూడా వాళ్ళు ప్రాక్టికల్గా ఏ విధంగా వాళ్ళకున్న పరిజ్ఞానాన్ని కూడా గమనించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఉపాధి హామీ వేతనదారులు ఎవరైతే ఉన్నారో ఎన్ఐడిజిఎస్ వాళ్ళకి కూడా ఆయా అక్కడ నిర్వహించే దగ్గరికి వెళ్ళి మిగతా సంబంధిత శాఖలతో కూడా సమన్వయం చేసుకుంటూ ఈ అవగాహన కార్యక్రమం అనేది తప్పనిసరిగా నిర్వహించాలి. మరి ఈ విధంగా వీటితో పాటుగా మిగతా ఆరోగ్య కార్యక్రమం అయితేనే మేము ముఖ్యంగా జీవనశైలి వ్యాధులు సంబంధించిన ఎన్సిడి సర్వే, అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అసంక్రమిత వ్యాధులు అయినటువంటి బీపీ, షుగరు, అలాగే ఇప్పుడు కాలక్రమేణా మారుతున్న జీవనశైలి ఆహారాన్ని బట్టి క్యాన్సర్ లక్షణాలు కూడా గుర్తించడంపై ప్రత్యేకంగా సర్వే అనేది ఆల్రెడీ కొనసాగుతుంది. మరి ఆ సర్వే ఏ మేరకు చేశారు అనేది కూడా ఆయా సచివాలయ వర్గ సమీక్షించడం జరిగింది. గ్రామీణ స్థాయిలో కూడా మేము కొన్ని గ్రామాలు కూడా సందర్శించి ఈ క్యాన్సర్ లక్షణాలతో ఉన్న వాళ్ళైతే లేదా ఆల్రెడీ క్యాన్సర్ నిర్ధారణ జరిగిన ఆరోగ్యం ఏ మేరకు ఉంది, అలాగే అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా హైస్కూల్ సెంటర్ లో నిరసన తెలిపారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఆందోళన కొనసాగింది. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని ముట్టడికి వైసీపీ నేతలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. జిల్లా అధ్యక్షుడు చిల్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ రాధాకృష్ణ మహిళలకు క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కోట్ల రూపాయలు ఒకవైపు జీతాలకు డబ్బులు లేవని చెప్తున్నటువంటి మీరు ఒక స్క్వేర్ ఫీట్ మన ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి మన పార్లమెంట్ కట్టుకున్నాం, పార్లమెంట్ కట్టడానికి 4,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి అవుతూ ఉంటే, అలాగే తెలంగాణ మరి ఏదైతే సచివాలయం 52 సచివాలయం కట్టినటువంటి బిల్డింగ్కి తెలంగాణలో 3,500 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే, ఈరోజు ఏదైతే ఒక వర్గానికో తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆస్తులు పెంచుకోవడానికి పెట్టినటువంటి అమరావతిలో మరి మునిగిపోయేటువంటి చోట, నీళ్లలో మునిగిపోయేటువంటి చోట మీరు 14,000 స్క్వేర్ ఫీట్కి మీరు ఏ రకంగా ప్రజల యొక్క డబ్బు ఖర్చు పెడుతున్నారో దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా అని ఈ సందర్భంగా మేము వారిని గట్టిగా నిలదీస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఇటువంటి మాటలు మాట్లాడుతున్న రాధాకృష్ణ గారు ఆయన మాటల్ని బేషరతుగా వెనక తీసుకుని మరి క్షమాపణ చెప్పకపోతే రాబోయేటువంటి కాలంలో మీరు మాట్లాడడానికి నాలుగు ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వారందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిల్ల జగ్గిరెడ్డి. స్టేషన్ బయట బైఠాయించి ఆందోళనకు దిగిన జగ్గిరెడ్డి అక్రమంగా అరెస్టు చేసిన వైసీపీ నేతలను విడుదల చేయాలి అని ఆందోళనకి దిగిన వైసీపీ నేతలు. ఆయనవిల్లి మండలం కె జగన్నాథపురంలో వైసీపీ నేతకు చెందిన షెడ్ కూల్చిన అధికారులు ప్రభుత్వ స్థలం ఆక్రమించి నిర్మాణం చేపట్టారని కూల్చివేసిన అధికారులు అన్యాయంగా కూల్చివేశారంటూ ఆందోళనకు దిగిన వైసీపీ నేతలు. ఆయనవిల్లి మండలంలోనే టీడీపీ నేత ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేస్తుంటే అవి కనిపించడం లేదా అంటూ వైసీపీ నేతలు ఆందోళన దిగారు. కావాలనే ఉద్దేశపూర్వకంగా వైసీపీ నేత షెడ్ కూల్చివేశారని ఆగ్రహం. స్టేషన్ బయట బైఠాయించి ఆందోళనకు దిగిన జిల్లా అధ్యక్షుడు చిల్ల జగ్గిరెడ్డి వైసీపీ నేతలు. కేసు లేదంటున్నారు, కేసు లేదు, ఏమీ లేదు, ప్రివెంటివ్ అరెస్ట్ ఏమంటే ఇష్యూ అయిపోయింది. ఇంకా లోపల ఏం చదువుతున్నామని ఏంటి అరెస్టున్నాం సార్? ఆయన రిలీజ్ చేయాలి కదా, ఆయన మీరు రిలీజ్ చేయకుండా నేను వచ్చాను. అలాగేదండి, ప్రెస్ మీట్ ఎవరిని పెట్టిన వాళ్ళు మీరు చెప్పే రైట్ మీకు లేదు, మీ ఫండమెంటల్ రైట్ ఉన్నది. మేము ప్రెస్ మీట్ ముందు మేము స్క్రీన్ మేము ప్రెస్ మీట్ పెట్టుకుంటా లేదంటే ప్రెస్ వాళ్ళకి మాకు సంబంధించిన అంశం. మేము
ఏ కేసు లేకుండా ఒక వ్యక్తిని నిర్బంధించే హక్కు మీకు లేదు. సివిల్ కేసులో బెయిల్ వల్ల వెంటనే ఇచ్చి పంపించండి. ఎంత పెడతారు మీరు ఐవల్ స్టేషన్ అయితే ఎక్కడికి ఎలా పెడతారు? మీరు అలాగే ఏ చట్టంలో పెడతారు? కేసు పెట్టి రిలీజ్ చేయండి. మీరు ప్రెస్ మీట్ ఎప్పుడు ఎవరితో పెట్టుకోవాలని మాకు అధికారం లేదు. అలాగే బెయిల్ మేము ఎప్పుడు ఇవ్వాలనేది మాకు డిస్కషన్. ఎప్పుడు ఇవ్వాలి మీకు ఇష్టం కాదు. చేసుకోండి. రైట్. మీరు ఏం చెప్పారు? ప్రివెంటివ్ అరెస్ట్ చెప్పారు. ప్రివెంటివ్ అరెస్ట్ పెట్టి మీరు ఎంత కూర్చోబెట్టడం లేదు. అయ్యి ఉండొచ్చు. కానీ అతని మీద ఏ కేసులో నిర్బంధించారు మీరు? ఇష్యూ అయిపోయిన తర్వాత సరే మీరు మీ పని మీద మా పని వాళ్ళు పోలీసులు అతను తీసుకొచ్చి డేవిడ్ కూర్చోబెట్టి ఏదో తప్పు చేసినట్టు పంపించకుండా మీరు చేస్తారు. అసలు వాస్తవంగా మీకు సంబంధించిన ఇష్యూ కాదు. సివిల్ డిస్ప్యూట్ లేకపోతే ఎట్లాగా even encouragement has a procedure. Even encouragement has a procedure. You have to issue a notice for them. You have to issue a notice to them even if it is encouragement. మరి ఎంకరేజ్మెంట్ అన్న నోటీస్ ఇచ్చేయాలి తప్ప ఇట్లా అక్కడ ఉన్నటువంటి ఆయన్ని తీసుకొచ్చేసి ఆయన మళ్ళీ కూర్చోబెట్టేసి షుగర్ బీపీ అంటే ఏమైపోతుందో కూర్చోబెట్టేసి ఏ సెక్షన్ వేసారో చెప్పట్లేదు. మళ్ళీ ఎక్కడి నుంచో రావాలంటున్నారు. ఎందుకు వెయిట్ చేయాలి మేము మా టైం పాటు చేసుకుంటాం. తీసుకోండి అలాగా. ఎఫ్ఐఆర్ ఏం చేస్తారు? ఓన్లీ 151 అరెస్ట్ చేశారు. ప్రివెంటివ్ అరెస్ట్ పోషణ్ పక్వాడా కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని ఐసిడిఎస్ అధికారులు ఆహ్వానించారు. ఏప్రిల్ 9 నుండి 23 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న 8వ విడత పోషణ్ పక్వాడా కార్యక్రమాలకు హాజరు కావాలని సిడిపిఓ బి శాంతిదుర్గ ఎమ్మెల్యేను కోరారు. శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో కలిసి ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా సిడిపిఓ శాంతిదుర్గ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అవగాహన కల్పించేలా నిర్వహించనున్నట్లు తెలిపారు. పౌష్టికాహారం ప్రాముఖ్యత, సరైన ఆహార అలవాట్లపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. ముఖ్యంగా పిల్లల మొదట 1000 రోజుల్లో మెదటి వికాసంపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హాజరు కానున్నట్లు అధికారులు తెలిపారు. అన్నాడు మాట్లాడతాను. స్క్రీన్ టైం తగ్గించారు పిల్లలు ప్రయత్నం చేయాలి. ఆడలు డేట్ 16th and 18th. మీడియా ముసుగులో నీచ రాజకీయాలు చేస్తున్న ఏబిఎన్ న్యూస్ ఛానల్ ఆంధ్రజ్యోతి పత్రికపై ఆగ్రహం వ్యక్తం చేసిన అనంతపురం అర్బన్ వైఎస్ఆర్సీపీ నాయకులు. ఏబిఎన్ రాధాకృష్ణ వైఎస్ఆర్సీపీ మహిళపైన తప్పుడు మాటలు మాట్లాడటానికి నోరు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన మావిగాన్ ప్రజా మద్దతు లభిస్తుండటంతో ఓర్వలేక ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తున్నారని అన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అయితే బాగా దోచుకోవచ్చని ఉద్దేశంతో సంబరాలు చేసుకుంటున్నారు అని అన్నారు. పచ్చ మీడియా పైశాచిక ఆనందానికి చర్మగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందంటూ హెచ్చరించారు. పచ్చ మీడియా మహిళలకు క్షమాపణ చెప్పేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. అనంత వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మొన్నటి రోజున రాధాకృష్ణ గారు మహిళలు పనిచేసిన వ్యాఖ్యలను మనం అందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్నటి రోజున హైదరాబాద్ లోను కూడా ఏబిఎన్ ఆఫీస్ దగ్గర వెళ్ళి మన ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ మంత్రులు అందరూ కూడా వెళ్ళి అక్కడ శాంతియుతంగా డెమోక్రసీ వేలో చేస్తున్నా కూడా అక్కడ తీరును చూస్తే, ఆ పోలీసులు ఏ విధంగా తీరును చూస్తే కూడా మనం దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం.
జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలా, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందితే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి దాదాపుగా 60 లక్షల మంది ఉన్నటువంటి ప్రజలు అక్కడ అందరూ బాగుపడతారు, బాగుంటుందని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొస్తే ఆ ప్రతిపాదన బాగుంది అని చెప్పేసి రాష్ట్రమంతా చర్చ జరుగుతూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రాధాకృష్ణ గారు చెప్పడం, రాధాకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులపైన, మహిళలపైన, వాళ్ళ భార్యలపైన ఈరోజు చేసిన వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిజానికే ప్రజలందరూ కూడా ఏంది ఇలా మాట్లాడుతున్నాడని చెప్పి అసహించుకునే విధంగా ఈరోజు రాధాకృష్ణ గారు చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా గమనించాలా. రాధాకృష్ణ గారు మనం మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం, కేవలం మన చంద్రబాబు నాయుడుకు వన్ సైడ్గా ఉన్నారు, వన్ సైడ్ పార్టీగా చేస్తున్నారు. చేయండి, మేము కాదన్నాం. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఏ విధంగా ప్రజలందరూ కూడా ఒక జర్నలిజానికే ఒక అన్ని విధాల మహిళల మీద దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు పెచ్చిమీరిపోయాయి. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఈ రోజు డైరెక్ట్ వైఎస్ఆర్ పార్టీ మహిళలను, వైఎస్ఆర్ పార్టీ నాయకుల భార్యలనే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటే మీకు సిగ్గు లేదా? మీకు చేత కాదా జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్ గా మీరు అటాక్ చేయడానికి, డైరెక్ట్ గా జగనన్నతో పోటీ పడడానికి మీకు దమ్ము ధైర్యం లేదని చంద్రబాబు నాయుడు గారిని, అదే విధంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారిని అడుగుతున్నాను. అయ్యా ఏబిఎన్ రాధాకృష్ణ, నువ్వు కడుపులేక అన్నం తిని మాట్లాడుతున్నావా, పెంట తిని మాట్లాడుతున్నావా? ఏమి మాట్లాడిస్తున్నావు నీ ఛానల్లో? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగానే మీ అమ్మ కడుపున పుట్టి ఉంటే ఈ రోజు వదలమను, మీ ఆఫీస్ వదలమను. నిరసన తెలియజేస్తామంటే కూడా 3 అంచెల భద్రతతో పోలీసులు ఏర్పాటు చేసినావే, నీకు సిగ్గుసరము లేదా? మీకు తొత్తుగా లోకేష్ బాబు ఈ రోజు ఏబిఎన్ కు తొత్తుగా వ్యవహరిస్తున్నాడు. లోకేష్ గారు, నీకు కూడా భార్య ఉంది, నీకు కూడా తల్లి ఉంది. ఖచ్చితంగా ఇది తిరిగి నీకు వస్తుందని తెలియజేస్తున్నాం. మర్యాదగా బేషరతుగా ఏబిఎన్ రాధాకృష్ణ బయటకు వచ్చి అందరి మహిళలకు, వైఎస్ఆర్ పార్టీలో ఉండే ప్రతి మహిళకు క్షమాపణ చెప్పాల్సిందే. ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ దుర్మార్గుడు, ఆ నీతి లేని జర్నలిజం చేస్తున్న ఏబిఎన్ రాధాకృష్ణ మీద ఈ వార్తలంతటితో సమాప్తం.